హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మనం రెసిపీ పెద్ద వంకాయతో ఫ్రై అండి. ఇది రైస్ సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పప్పు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ వంకాయని మనము స్లైసెస్లా కట్ చేసుకోవాలండి రౌండ్గా. ఈ స్లైసెస్ మనకు 1/2 ఇంచ్ దాకా ఉంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ కట్ చేసిన తర్వాత వీటినన్నింటినీ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా నూనె వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము వంకాయలకి అప్లై చేయాలండి. ఇలా మొత్తం వంకాయలను 1 బై 1 అప్లై చేసుకోవాలి. ఈ వంకాయలతో దీనికి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనము మంచిగా పాన్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. అండ్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ చిన్నపిల్లల కోసం మీరు కారం వేయొద్దు అనుకుంటే పసుపు ఉప్పుతో ఫ్రై చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేయాలండి. ఒక 1/4 టీ స్పూన్ మాత్రం సరిపోతుంది. ఇవన్నీ 1 బై 1 ప్లేస్ చేసేయాలి. ఇలా మొత్తం ప్లేస్ చేశాక మనం కలుపుకున్న ఆ మిగిలిన ఆయిల్ మాత్రం వాటిపైన వేసేయండి. ఇలా వన్ సైడ్ అంతా ఫ్రై అయ్యాక ఇవన్నీ ఇంకో సైడ్కి మార్చుకోవాలండి. ఇదంతా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకు అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. అండ్ దీనికోసం మనము ఒక చిన్న పొడిని తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక 1/2 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ కారం వేసేసి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలండి. పొడిలాగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలను ఇంకోవైపు కూడా తిప్పుకొని అంతా మంచిగా కాలాక ఆల్రెడీ ఒకసారి తిప్పాం కదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అన్నమాట, బాగా కాలాయా లేదా అనేసి. ఇలా మొత్తం వేగాయని తెలుసుకున్నాక మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని మొత్తము యాడ్ చేసేయండి. మీకు ఎంత కావలిస్తే అంత వేసుకోండి. ఇదంతా వేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. ఇలా ప్లేట్లో వంకాయలను 1 బై 1 ప్లేస్ చేసుకొని ఇంకొద్దిగా పొడిని యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ఫ్రై మనకు పప్పన్నం సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిపైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అయిపోయిందండి మన పొన్నీరు వంకాయ ఫ్రై. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.